హలో గాయ్స్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లమ్ సైక్లికల్ రొటేటింగ్ ఏ గ్రిడ్. ఓకే, ప్రాబ్లమ్ చూసినట్టయితే ఇన్పుట్ అనేది గ్రిడ్ అని ఇస్తాడు ఒకటి. ఆ గ్రిడ్ m ఇంటూ n లెంత్ అనేది ఉంటుంది. ఆ రెండు ఈవెన్ నెంబర్స్ అనమాట మెన్షన్ చేశాడు. ఓకే, k అనే వాల్యూ ఇస్తాడు. ఇప్పుడు k అనే వాల్యూతో ఏం చేయాలి అంటే చూడండి, ఫస్ట్ ఈ గ్రిడ్ని ఏం చేయాలంటే లేయర్స్ కింద స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, రెండు ఈవెన్ నెంబర్స్ అయినప్పుడు అన్ని లేయర్స్ ఖచ్చితంగా ఫామ్ అవుతాయి. క్లియర్ కదా? ఏది సింగిల్ కాలం కానీ సింగిల్ రో కానీ ఉండిపోదు. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు అన్నీ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఏం చేయాలి కే అనే వాల్యూతో అంటే ఒక్కొక్క లేయర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో షిఫ్ట్ చేయమని చెప్పాడు. ఇదంతా ఒక లేయర్ కదా. ఓకే, ఈ లేయర్ అంతా ఒక్కొక్క వాల్యూ లెఫ్ట్ సైడ్ డైరెక్షన్లో మూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఈ డైరెక్షన్ అనమాట, ఇలా మూవ్ చేసుకోవాలి. అలాగే లోపల లేయర్ కూడా ఎన్ని డైరెక్షన్ కే వాల్యూ అంత ఏది ఇచ్చాడో అంత వాల్యూ. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లేయర్ అంతా ఒక ఎరేలో తీసుకుందాం. ఓకే, ఆ లేయర్ అంతా ఎరేలో తీసుకొని ఈ లేయర్ని ఫస్ట్ రొటేట్ చేద్దాం. ఆ ఐరన్ రొటేట్ చేసి తిరిగి మళ్ళీ అదే లేయర్లో రీప్లేస్ చేద్దాం. అర్థమైందా? ప్రొసీజర్ అనేది అదే అనమాట. అలా ఎన్ని లేయర్స్ చేయాలంటే ప్రతి లేయర్కి చేయాలి. ఓకే, ప్రతి లేయర్ చేయాలంటే ఫస్ట్ లేయర్స్ ఎన్నో కనుక్కోవాలి. లేయర్స్ ఎన్నో కనుక్కోవాలంటే ఫస్ట్ mn తీసుకుందాం. mn అంటే గ్రిడ్, m అంటే లెన్ ఆఫ్ రోస్, n అంటే లెన్ ఆఫ్ కాలమ్స్. ఓకే, తీసుకున్నాం. ఇప్పుడు లేయర్స్ ఎన్ని ఫామ్ చేయొచ్చు అంటే మినిమం నెంబర్ ఆఫ్ రోస్, మినిమం నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఆ రెండాట్లో మినిమం తీసుకోవాలి. m, n అంతేనా? మినిమం తీసుకొని ఆ మినిమంని బై 2 చెయ్యి. అన్ని రోస్ కదా మనం అన్ని లేయర్స్ కదా మనం ఫామ్ చేయగలం. ఓకే, ఇప్పుడు లేయర్స్ వచ్చింది మనకి ఎన్ని లేయర్స్ ఫామ్ చేయాలనేది. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ ట్రావర్స్ అవ్వమని చెప్తున్నాను. ఓకేనా, ఒక్కొక్క లేయర్ ట్రావర్స్ అవ్వమని చెప్పాను. ఇన్ రేంజ్ కదా. ఓకే, ఇన్ రేంజ్ లేయర్స్. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఏం చేయమని చెప్పాను, ఒక్కొక్క లేయర్లో వాల్యూస్ అన్నీ ఒక అరేలో ప్లేస్ చేసుకోమని చెప్పాను. ఓకే, ప్లేస్ చేసుకుందాం. ప్లేస్ చేసుకునే ముందు ప్లేస్ చేసుకోవాలంటే ఒక వాల్యూస్ అనే ఒక అరే తీసుకున్నాను, ఎంటీ అరే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 4 పాయింట్లు పెట్టుకో, కన్ఫ్యూజ్ రాకుండా ఉండడానికి. ఓకే, ఈ చివరిది ఒక వాల్యూ, ఇటు పక్కది 4 కార్నర్స్లోనే ఫోర్ వాల్యూస్ పెట్టుకో. ఓకే, టాప్ లెఫ్ట్ అంటే ఇది అంతేనా, 0 0 రావాలి. సో లేయర్ ఎంత ఉందో ఆ వాల్యూ ప్లేస్ చేసుకుని సరిపోతుంది కదా. టాప్లోని లెఫ్ట్లోని టాప్ లెఫ్ట్ ఈక్వల్ టు లేయర్. ఓకే, ఇప్పుడు బాటమ్ రైట్ అంటే ఎక్కడ ఉండాలి? బాటమ్ అంటే కింద భాగంలో ఉండాలి. కింద భాగం అంటే ఎంత అంటే టోటల్ m రోస్ కదా, అంటే m-1 ఇండెక్స్ దగ్గర ఉండాలి బాటమ్ అనేది. బాటమ్ ఈక్వల్ టు m రోస్ కదా, m మైనస్ లేయర్ మైనస్ ఏ. ఎందుకు? మనం ఒక్కొక్క లేయర్ ట్రావర్స్ అయినప్పుడు ఈ లోపలికి వెళ్తూ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ -1. ఓకే, ఇప్పుడు బాటమ్ వచ్చింది, లెఫ్ట్ వచ్చింది, టాప్ వచ్చింది, మరి ఇంకేంటి రైట్ రావాలి. రైట్ అంటే ఎంత? ఈసారి కాలం ఎంత అనమాట. ఓకే, ఈ కాలం ఎంత రైట్ సైడ్, ఈ చివరి ఇండెక్స్ అంటే ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ మైనస్ లేయర్ -1. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు 4 పాయింటర్లు వస్తే నెక్స్ట్ ఇప్పుడు ట్రావర్స్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి? ఈ రో, ఈ అంటే రో అంతా తీసుకుందాం. ఓకే, ఆ అంటే రో అంటే ఫర్ జే ఇన్ రేంజ్ ఐ తీసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి అంటే లెఫ్ట్ నుంచి రైట్ +1 దాకా. ఓకే, అంటే ఈ అంటే రో అంతా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, యాక్సెస్ చేసుకోవాలంటే వాల్యూస్లోకి అపెండ్ చేసుకో. val append grid ఆఫ్ ఇండెక్స్ పొజిషన్స్ ఏమవుతాయి అంటే మనం సేమ్ రోలో ట్రావర్స్ చేసుకున్నాం. సో రో అనేది చేంజ్ అవ్వదు, అది టాప్ రోలో. ఇప్పుడు ఏం చేంజ్ చేసుకుంటున్నాం అంటే కరెంట్ కాలమ్స్ చేంజ్ చేసుకుంటున్నాం. సో ఐటరేట్ చేసుకోవాల్సింది ఏంటి? ఐ అనేది ఐటరేట్ చేస్తున్నాం. సో ఐటరేట్ చేయాల్సింది మనం కాలమ్స్ లొకేషన్లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడేంటి? ఈ ఎంటైర్ రో ఎలా ట్రావర్స్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ లేయర్లో నెక్స్ట్ ఎలిమెంట్ ట్రావర్స్ చేయాలంటే ఈ సెట్ 10 ఇక్కడ నుంచి ఈ 5 దగ్గర నుంచి ట్రావర్స్ అవ్వాలి. అంతేనా? చూసుకొని కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి ట్రావర్స్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ నుంచే. సో నెక్స్ట్ నుంచి ట్రావర్స్ అవ్వాలంటే ఈ పై పార్ట్ అనేది టాప్ రో.
ఓకే, క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు మనం రైట్ సైడ్ పార్ట్ని తీసుకుంటున్నాం. ఓకే, రైట్ సైడ్ పార్ట్ ఎలా తీసుకోవాలంటే ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇప్పుడు ఎక్కడి నుంచి టాప్ టు బాటమ్కి వస్తున్నాం మనం, అంతేనా? టాప్ టు బాటమ్ అంటే ఇది ఎలా రాస్తే సరిపోతుంది అంటే సరిపోదు. ఎందుకు? టాప్ ప్లస్ 1 నుంచి మనం రన్ అవ్వాలి. ఎందుకు? మనం టాప్ ఈ వాల్యూ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో యాక్సెస్ చేసుకున్నాం. సో టాప్ ప్లస్ 1 నుంచి అని చెప్పాలి. ఓకే, అలాగా మనం ఈ 8 వరకు ట్రావర్స్ చేసుకుందాం, ఓన్లీ ఈ పార్ట్. ఓకేనా? ఓన్లీ ఈ పార్ట్ ట్రావర్స్ చేసుకుందాం. ఆ పార్ట్ అంటే బాటమ్ వరకు ట్రావర్స్ చేసుకుంటే సరిపోతుంది. బాటమ్ అంటే ఏంటి? ఈ చివరిది. మనం ఎప్పుడైతే ఇక్కడ బాటమ్ అనేది ప్లేస్ చేసుకోమో దీని ముందు వరకు వెళ్తుంది, వెళ్ళి ఆగిపోతుంది లూప్ అనేది. దీని ముందు వరకు అంటే ఇక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ కూడా వచ్చింది. ఇదేంటి మనం చేంజ్ చేసుకుంటుంది? రోస్ కదా, మనం ట్రావర్స్ అవుతున్నాం. సో వాల్ డాట్ అపెండ్ గ్రిడ్ ఆఫ్, ఈసారి రోస్ ప్లేస్లో అవి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇదే కాలం అంటే రైట్ సైడ్ కాలం, అంతేనా? ఓకే, ఇప్పుడు ఏంటి మన రైట్ సైడ్ పార్ట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? డౌన్ పార్ట్, అంతేనా? డౌన్ పార్ట్ చూద్దాం. ఓకే, ఇప్పుడు డౌన్ పార్ట్ ఎలాగంటే చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ లూప్ అనేది ఎలా ప్లేస్ చేసుకోవాలి అంటే ఈ బాటమ్ రైట్ మోస్ట్ ఎండ్ నుంచి ఈ లెఫ్ట్ మోస్ట్ ఎండ్ దాకా ట్రావర్స్ అయితే సరిపోతుంది కదా, ఈ ఎంటైర్ రో, అంతేనా? కింద ఉన్న ఎంటైర్ రో అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ చివరి దాకా వెళ్ళిపోవాలి. అంటే లెఫ్ట్ -1 ఎప్పుడంటే 0 అయ్యేదాకా వెళ్తుంది. -1 కన్నా గ్రేటర్ దెన్ ఉన్నంత వరకు వెళ్ళమని చెప్తున్నాం అనమాట. రివర్స్ లూప్ అనమాట, రివర్స్ ఇండెక్సింగ్ అంటారు దీన్ని. ఓకే, ప్రతిసారి -1 అనేది ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాం. -1 ఇంక్రిమెంట్ చేయడం అంటే ఏంటి? డిక్రిమెంట్ చేయమని చెప్తున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? మనం ట్రావర్స్ అయిపోతాం. ఏంటి? ఇటుపక్క నుంచి ఇటుపక్క చివరికి. ఓకే, ఇప్పుడు వాల్ డాట్ ఏం అపెండ్ చేయాలి? గ్రిడ్ ఆఫ్ ఏంటి? గ్రిడ్ ఆఫ్ మనం ఈసారి మారుతుంది కాలమ్స్. సో రోస్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. అది ఏ రో అంటే బాటమ్ రో, అంతేనా? బాటమ్ రోలో కాలం ఏం చేంజ్ అవుతుందంటే 8th కాలం చేంజ్ చేస్తున్నాం ఒక్కొక్కసారి. ఇప్పుడు డౌన్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ పార్ట్. ఓకే, అంతేనా? ఈ లెఫ్ట్ పార్ట్ మనకి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ పై వాల్యూ ఈ 1 ట్రావర్స్ చేస్తాం, అలాగే ఇవన్నీ వాల్యూస్ ట్రావర్స్ చేస్తాం, అలాగే 12 కూడా ట్రావర్స్ చేస్తాం. ఇన్ బిట్వీన్ అంటే 1 నుంచి 12 బిట్వీన్ వాల్యూస్ మాత్రం ట్రావర్స్ చేయాలి లెఫ్ట్ పార్ట్లోని. ఓకే, క్లియర్ కదా? చూద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇప్పుడు ఎక్కడి నుంచి ప్లేస్ చేసుకోవాలి అంటే బాటంలో ఈ సర్టెన్ లొకేషన్ ప్లేస్ అయి ఉంది. ఇప్పుడు మనకి ఈ పై వాల్యూ కావాలంటే ఏం చేయాలి? బాటమ్ని -1 చేయాలి, అంతేనా? బాటమ్ -1 నుంచి మనం స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయ్యిందంటే టాప్ +1 దగ్గర ఎండ్ అయింది. ఓకేనా? సో సింపుల్గా టాప్ అని ప్లేస్ చేసుకుంటే దీని ముందు వాల్యూ దగ్గర ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఓకేనా? -1 ప్లేస్ చేసుకో రివర్స్ ఇండెక్సింగ్ కోసం. క్లియర్ కదా? ఓకే, ప్లేస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? వాల్యూస్లోనికి అపెండ్ చేయి. ఏంటి? గ్రిడ్ ఆఫ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటి మాడిఫై చేసుకుంటున్నాం? రోస్ మాడిఫై చేసుకుంటున్నాం. సో మాడిఫై చేసుకోవాల్సిన ప్లేస్లో అవి పెట్టుకో. మాడిఫై ఏం చేయట్లేదు, అదేంటి? లెఫ్ట్ కాలం కదా మాడిఫై ట్రావర్స్ అవుతున్నాం, లెఫ్ట్ కాలం. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడేంటి? ఈ ఎంటైర్ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ వాల్ అనే అరేలో ఉన్నాయి. క్లియర్ కదా? ఇప్పుడు రొటేషన్స్ పర్ఫామ్ చేయాలి, అంతేనా? రొటేషన్స్ ఆర్ ఈక్వల్ టు K మాడ్యులో లెన్ ఆఫ్ వాల్, అంతేనా? ఏంటి? ఒకవేళ K అనే వాల్యూ ఈ ఎంటైర్ రొటేషన్స్ ఇప్పుడు 3 6 కదా. సో చూడండి పెరిమీటర్ ఎంత అవుతుంది అంటే 2 × L+B ఫార్ములా రెక్టాంగిల్కి 4+. ఓకే, ఇది చూసినట్టయితే లెన్ ఆఫ్ వాల్ అనేది ఈ లేయర్కి 16 అవుతుంది, అంతేనా?
4 ఓకేనా, 16 అయ్యింది. ఇప్పుడు మనం 16 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం, 16 రొటేషన్స్ దీనికి. తిరిగి మళ్ళీ సేమ్ అరే సేమ్ లొకేషన్స్లో ఉంటుంది. సో అది మనం ఎలిమినేట్ చేయడం కోసం మాడ్యూల్లో K అని పెట్టుకుంటాం అనమాట. అలాంటి ఇన్వాలిడ్ రొటేషన్స్ ఏమైనా ఉంటే అది రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు రొటేషన్ అని తీస్తాం. క్లియర్, బాగానే ఉంది. ఇప్పుడు రొటేషన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాం అంటే సింపుల్గా ఏమీ లేదు, వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే రొటేషన్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి చివరి దాకా వెళ్ళిపోవాలి. ప్లస్ అలాగే వాల్యూస్ అనేవి లొకేషన్ ముందు వరకు రొటేషన్ అనే ఇండెక్స్ ముందు వరకు వెళ్ళాలి. అంతేనా? ఇది రొటేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి తిరిగి మనం మళ్ళీ వాల్ అనే దాంట్లోకి స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇండెక్స్ ఒకటి తీసుకొని 0కి ఇనిషియలైజ్ చేసుకో. ఇప్పుడేంటి, వాల్యూస్ అనేవి రొటేషన్ అయ్యాక మారే అంటే ఏంటి, ఇలా ఉన్నవి ఇలా మారిపోయాయి. అదే వాల్యూ అనే అరే అనేది, అంతేనా, మారిపోయింది. ఇప్పుడు దీన్ని ట్రావర్స్ చేసుకొని మనకు ఒక లొకేషన్ ప్లేస్ చేసుకోవాలి, అంటే సేమ్. ఓకే, మళ్ళీ ఇదంతా రాయకుండా సింపుల్గా కాపీ పేస్ట్ చూద్దాం ఆగండి. ఓకే, ఈసారి చిన్న మోడిఫికేషన్ ఏం చేస్తామంటే ఆ వాల్యూలోనికి రీప్లేస్ చేసుకుంటాం అనమాట. ఆ సెట్ అయిన లొకేషన్లోనికి ఆ వాల్యూ అనేది ఏ వాల్యూ అంటే వాల్ ఆఫ్ ఇండెక్స్ అయిన ఒక వేరియబుల్ తీసుకొని జస్ట్ అది అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపో ప్రతి లూప్లోని. క్లియరా? ఓకే, ఇందులో ఏంటి, గ్రిడ్ ఆఫ్ రైట్ కదా. ఓకే, వాల్ ఆఫ్ ఇండెక్స్, నెక్స్ట్ ఇండెక్స్ +1. క్లియరా? ఓకే, ఇందులో ఏంటి, ఈ వాల్యూ మాడిఫై చేయాలి, ఈక్వల్ టు వాల్ ఆఫ్ ఇండెక్స్. ఓకే, ఈక్వల్ టు వాల్ ఆఫ్ ఇండెక్స్. ఇక్కడ ఇంక్రిమెంట్ చేయడం మర్చిపోయాను. ఓకే, ఇంక్రిమెంట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడేంటి, సక్సెస్ఫుల్గా ఈ లేయర్స్ అనేవి ఈ వాల్యూ అనే అరే మాడిఫై చేసాక తిరిగి మళ్ళీ అదే గ్రిడ్లో స్టోర్ చేసుకున్నాం. క్లియర్ కదా? ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలని గ్రిడ్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఒకసారి రన్ చేద్దామని మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాం. సబ్మిట్ చేస్తాను. గాయస్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి గాయస్. ఇప్పుడు దాకా నేను చేసిన 90% వీడియోస్లో ఒక్క లైక్ కూడా లేదు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి, కోడింగ్ చేసి మీ ఫ్రెండ్స్కి మనం షేర్ చేయండి గాయస్. అండ్ డైలీ కోడింగ్ కంటెంట్ కోసం ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్ యూ గాయస్. వన్ మోర్ థింగ్, నేను డిఎస్ఏ ప్లేలిస్ట్ ఇంకొక రేపు కానీ ఎల్లుండి స్టార్ట్ చేస్తాను. సొల్యూషన్ లింక్ అంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గాయస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. థ్యాంక్ యూ.